క్రికెట్ ఇండియాలో దీన్ని మించిన మత్తం లేదు. క్రికెటర్ను మించిన స్టారు లేడు. మ్యాచ్ను మించిన వినోదం లేదు. క్రికెట్ను మించిన కమర్షియల్ బిజినెస్ లేదు. వందలాది మంది ఆటగాళ్ళు, లక్షలాది కోట్ల బిజినెస్. ఇలా క్రికెట్ గురించి చెప్పుకుంటూ పోతే చాలా కథే ఉంటుంది. మరి అలాంటి క్రికెట్కి స్పాన్సర్స్ అంటే క్రికెట్ పిచ్చితో ఊగిపోయే దేశంలో జెర్సీపై ఓ బ్రాండ్ లోగో అంటే దానికి మించిన డామినేషన్ లేదు. ఒక్కసారి మెయిన్ బ్రాండ్గా జెర్సీపై లోగో పడిందంటే ప్రపంచం మొత్తం ఆ బ్రాండ్ పోరు మారు మోగిపోతోంది. కానీ ఇది కేవలం అపోహ మాత్రమే. టీమిండియా జెర్సీపై బ్రాండ్ పడితే ఓ వెలుగు వెలగాల్సిన మార్కెట్ అమాంతం కుప్పగూలిపోతోంది. సహారా నుంచి డ్రీమ్11 వరకు దశ తిరుగుతాయి అనుకున్న బ్రాండ్లన్నీ రోడ్డున పడుతున్నాయి. టీమిండియా స్పాన్సర్షిప్ తీసుకున్న బ్రాండ్ సీన్ సితారవుతోంది. ఇలా కుప్పగూలిపోయిన బ్రాండ్స్ గురించి ఒకసారి చూద్దాం. 2001 తర్వాత సహారా అనే బ్రాండ్ తెలియని వారు లేరు. టీమిండియా జెర్సీపై సహారా ఒక ఎమోషన్ కూడా. సచిన్, ద్రావిడ్, ధోని, యువరాజ్, కోహ్లీ ఇలా ఎందరో ఆ జెర్సీలో మెరిశారు. కానీ 2011 నాటికి సెబీ వేడికి సహారా కుప్పగూలిపోయింది. దాని వ్యవస్థాపకుడు సైతం జైలుకు వెళ్లిన పరిస్థితి. టీవీ నెట్వర్క్ దిగ్గజం స్టార్ ఇండియా పరిస్థితి కూడా అంతే. 2014 నుంచి 2017 వరకు బాగా రాణించింది. కానీ యాంటీ ట్రస్ట్ దర్యాప్తు, ఆర్థిక ఒత్తిళ్లో చిక్కుకొని ఆధిపత్యాన్ని కోల్పోయింది ఈ సంస్థ. ఇక చైనా ఫోన్ దిగ్గజం ఒప్పో కూడా భారత్కి స్పాన్సర్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న కొన్ని పరిస్థితులు, మార్కెట్లో పోటీ ఈ సంస్థపై ప్రభావం చూపించాయి. భారత్లో తన గత మార్కెట్ను ఈ కంపెనీ కోల్పోయింది. ఇక ఆన్లైన్ టీచింగ్ సంస్థ బైజూస్ పరిస్థితి ఇంతకంటే దారుణంగా మారింది. ఎన్నో ఆరోపణలతో సంస్థ నమ్మకాన్ని కోల్పోయింది. ఫీఫా స్పాన్సర్షిప్ను కూడా తీసుకుంది ఈ సంస్థ. చివరికి అప్పులు ఎక్కువై దివాలా తీసింది. ప్రస్తుతం స్పాన్సర్గా ఉన్న డ్రీమ్11 పరిస్థితి కూడా అంతే. ఆగస్టు 21న భారత ప్రభుత్వం ఆన్లైన్ గేమింగ్ బిల్లును ఆమోదించింది. ఆ ప్రభావం ఈ సంస్థపై భారీగా పడింది. దీంతో 3 ఏళ్లు కాకుండానే డ్రీమ్11 స్పాన్సర్షిప్ నుంచి తప్పుకుంది. 2014 తర్వాత అతి తక్కువ కాలం భారత క్రికెట్ జట్టుకు స్పాన్సర్గా వ్యవహరించిన మైక్రోమాక్స్ అసలు మార్కెట్లోనే లేకుండా పోయింది. ఒకప్పుడు ఫేమస్ అయిన మైక్రోమాక్స్ ఆ తర్వాత కనపడలేదు. ఆండ్రాయిడ్ మార్కెట్ను తట్టుకోలేక మూతపడిపోయింది. అయితే ఈ సంస్థలు భారత క్రికెట్ జట్టుతో ప్రయాణం మొదలుపెట్టిన తర్వాత నుంచి దర్యాప్తు సంస్థల నిఘాలోకి వెళ్తున్నాయనే భావన ఉంది. సహారా ఓ దశలో సూపర్ బ్రాండ్ అయింది. కానీ దర్యాప్తు సంస్థలు గురిపెట్టడంతో సంస్థ దివాలా చేసింది. ఇక ఆ తర్వాత స్టార్ ఇండియా కూడా అదే పరిస్థితిని ఎదుర్కొంది. బైజూస్ కూడా దివాలా తీయడానికి ప్రధాన కారణం దర్యాప్తులే. ఒకదాని తర్వాత ఒకటి జరగడంతో సంస్థ నష్టాల్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు డ్రీమ్11 పరిస్థితి అలా లేకపోయినప్పటికీ కూడా కేంద్రం తీసుకొచ్చిన బిల్లు సంస్థ భవిష్యత్తుపై దెబ్బ కొట్టింది. మరి ఇప్పుడు భారత క్రికెట్ జట్టుకి స్పాన్సర్స్ ఎవరు? భారత మార్కెట్లో ఎన్నో అగ్రశ్రేణి సంస్థలు ఉన్నాయి. ఆ సంస్థలు ఏవి ఇప్పటి వరకు స్పాన్సర్షిప్ కోసం పోటీ పడలేదు. 2013 నుంచి ఇప్పటి వరకు స్పాన్సర్లుగా వ్యవహరించిన కంపెనీలు ఆర్థిక నష్టాలు ఎదుర్కోవడంతో భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని పెద్ద కంపెనీలు తమ అదృష్టాన్ని పరీక్షించుకునే సాహసం చేయకపోవచ్చు. ప్రస్తుత సమాచారం ప్రకారం టయోటా మోటార్స్ రేసులో నిలిచింది. ఈ సంస్థ ఇప్పటికే బోర్డుతో సంప్రదింపులు మొదలుపెట్టినట్లుగా జాతీయ మీడియా వర్గాలు వెల్లడించాయి.